దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు. వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సును మీరు దయచేయండి. విచిలు చాటున నన్ను మరుగుపరుచుకుని వాక్యమని వివరించటకు కావలసిన జ్ఞానమునిచ్చి, అయ్యా నా నోటికి బోరగా ఉండి మీరు మాట్లాడమని నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్య భాగంలో పక్షిరాజును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి పక్షిరాజు కన్నులను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా పక్షిరాజు యొక్క చెవులను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా పక్షిరాజు యొక్క రెక్కలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పక్షిరాజు యొక్క ఈ రెక్కల ద్వారా ఉన్నతమైనటువంటి పైకి ఎగురుతూ చాలా ఎత్తుకు ఎగురుతూ ఉంటుంది. కనుక పక్షిరాజు మరి ఏ రెక్కకు గాయమైనా కూడాను అది ఎగరలేదు. దాని రెక్కలు చాలా బలమైనవిగా ఉంటాయి. ఏదైనా ఒకవేళ దెబ్బ తగిలినప్పుడు అది పైకి ఎగరలేని స్థితిలో ఉంటుంది. కనుక క్రైస్తవులమైన మనము కూడా ఆత్మీయమైన జీవితంలో పైకి ఎగరాలి అంటే రెండు రెక్కలు మనకు కూడా కావాలి. అవి ఏంటి అని అంటే, ఒకటి వాక్యము, రెండు ప్రార్థన. ఈ రెండు అవసరమే. కనుక తుఫానులు కానీ మరి ఏదైనా గాలి వానలు కానీ వచ్చినప్పుడు బలంగా అవి వీస్తూ ఉంటాయి. అట్లాంటి బలమైన పరిస్థితుల్లో మరి ఆ రెక్కల రెండిటితోటి అవి బలంగా ఉంటే గనక వాటిని ఆసరా చేసుకుని ఏం చేస్తుంది అంటే ఇంకా శక్తిగా పైకి ఎగిరిపోతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే అప్పుడు ఆ గాలి తోలుతూ ఉన్నప్పుడు అది శక్తిని ఉపయోగించవలసిన అవసరం ఉండదు. కనుక మరి పైకి ఎగురుతూ ఉంటుంది. ఆ గాలి వాటమును బట్టి చాలా పైకి వెళ్ళిపోవటానికి మరి అది ప్రయాసపడుతూ ఉంటుంది. కనుక మనం విశ్వాసులమైన మనకు మరి శ్రమ, దుఃఖము, బాధలు వచ్చినప్పుడు మరి క్రిందకు దిగిపోకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పైకి ఎగిరే వారముగా ఉండాలి. అంటే కష్టము, నష్టము అనేది, ఇబ్బందులు ఇవన్నీ మనకు విశ్వాసులమైన మనకు రాకుండా ఉండవు. కానీ మరి బలమైన రెక్కలు అంటే వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనము పైకి ఎగిరే వారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక ఇవన్నీ రావటాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే యేసయ్య స్వారూప్యంలోనికి మార్చబడటానికి ఉపయోగపడతాయి. మరి పైకి ఎదగటానికి ఉపయోగపడతాయి. శ్రమలలో దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉండాలి. శ్రమ వచ్చిందిలే అని దేవుణ్ణి వదిలిపెట్టి మరి మన ఇష్టమైనట్లుగా మనము జీవించినట్లయితే మనము దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంటాం, సాతానుకు చిక్కిపోతాం. కనుక మనం ఎప్పుడు కూడా ప్రార్థన అనే రెక్క, మరి వాక్యం అనే రెక్క మనకు ఉండినట్లయితే దేవునితో పాటు కలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది, పైకి ఎగిరటానికి అవకాశం ఉంటుంది. కనుక మనము ఏది జరిగినా కూడాను దేవునిని విడిచిపెట్టకూడదు అని చెప్పేసి దేవుడు మనల్ని మరి వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ నీకు ఏదైనా శ్రమ వచ్చింది అంటే అది మన మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు అని మనము గ్రహించాలి. కనుక సంఘము విస్తరించబడాలి అని అంటే సంఘంలో మనము అభివృద్ధి చెందిన వారమై ఉండాలి. కనుక మనము ఆశీర్వదించబడి ఉంటే మరి ఇతరులను కూడా ఆశీర్వదించడానికి మనకు అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఆశీర్వాదము మనకు దొరుకుతుంది అని అంటే వాక్యములో, ప్రార్థనలో మాత్రమే అవి మనకు దొరుకుతాయి. నాలుగవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే పక్షిరాజు యొక్క గూడు మనకు ఒక పాఠము నేర్పిస్తుంది. ఏంటి అని అంటే
శత్రువుకి అందనంత దూరంలో చాలా ఎత్తైన ప్రాంతంలో మరి తన గూడు కట్టుకుంటూ ఉంటుంది. కనుక అది చాలా స్ట్రాంగ్గా కట్టుకుంటుంది, ఎత్తైన ప్రదేశంలో కట్టుకుంటుంది. మరి నీ గూడు ఎలాగ కట్టుకుంటున్నావు? మరి స్థిరమైనదిగా నువ్వు కట్టుకుంటున్నావా లేదా? సురక్షితంగా ఉండటానికి మరి ఎత్తైన చోట మరి కట్టుకుంటూ ఉంది కనుక ఆ ఎత్తైన చోటు ఏది అంటే దేవునిని ప్రార్థించే స్థలమే. కనుక మరి మత్తయి సువార్త 7:21 మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి నా మాటలు విని వాటిని చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. కనుక నీ ఇంటికి నా ఇంటికి దేవుని వాక్యమే సురక్షితమైనది. యేసయ్య మాటల మీద మన జీవితం కట్టబడాలి. కనుక కీర్తనల గ్రంథం 127 మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే అంటున్నాడు. కనుక దేవుడు మన కుటుంబాలను కాపాడువాడు, మన కుటుంబాలను కట్టువాడుగా ఉన్నాడు, మన కుటుంబాలను పోషించేవాడుగా ఉన్నాడు. కనుక ఉన్నతి స్థితి, మన స్థితిని ఉన్నతంగా నిలబెట్టేది ఎవరంటే యేసయ్యే. మన జీవితము ఎవరి మీద ఆనుకొనాలో తెలుసా? మరి యేసయ్య అనే మాటల మీద మనము, యేసయ్య మాట్లాడే ప్రతి మాట మీద మనము క్రీస్తు అనే బండ మీద మనము నిలబడాలి. అయినా మరి మనకున్నాడు గనక మనము కూడా మన ఇల్లు ప్రభు మీద కట్టబడితే ఎన్ని తుఫానులు గాలి వర్షం కొట్టినా బలంగా మనము మారుతాం. వాక్యం మీద నీ కుటుంబము కట్టబడిందా? లేకపోతే మరి మనము ఏ బండ మీద మనము కట్టుకుంటున్నాం? బుద్ధిహీనుడైతే ఇసుక మీద కట్టాడు, అది వాన వచ్చింది, వరద వచ్చింది, అవన్నీ కొట్టుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు స్థిరమైన బండ ఎవరు అని అంటే, ఆ బండ పునాదిగా నీకు ఉంది అని అంటే ఆ బండ యేసుక్రీస్తే. కనుక ఆ స్థిరమైన బండ యేసుక్రీస్తు మీద నీ గృహాన్ని అంటే నీ ఇల్లును నువ్వు నిర్మించుకున్నట్లయితే నువ్వు స్థిరంగా కదలకుండా ఉంటావు. ఇసుక మీద ఉన్న దానికిలాగా అటు ఇటు పడిపోకుండా మరి ఉండటానికి దేవుడు మరి కృప చూపిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనము జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక మనము కుటుంబ ప్రార్థనలో మరి గడుపుతూ ఉండాలి. ప్రార్థనలో అనేకమైన ఉన్నవి, కానీ కుటుంబ ప్రార్థన కూడా మన మరి గృహంలో చాలా అవసరమై ఉన్నది. కనుక మరి మన కుటుంబాల మీద దాడి చేసేది ఎవరు అంటే సాతాను. ఎందుకంటే ఎక్కడ సమయం దొరికితే అక్కడ అది మరి మన కుటుంబాలను పాడు చేయటానికి అది చూస్తూ ఉంటుంది. కనుక మరి మొట్టమొదటి కుటుంబమైన హవ్వ ఆదామును మనము జ్ఞాపకం చేసుకుంటే మరి వారిలో మొదటి, ఎందుకంటే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయి దేవునికి దూరమైపోయారు. కనుక ఆ మొట్టమొదటి కుటుంబంలో మరి ఆ పుట్టిన మొదటి కుమారుడు ఏమయ్యాడంటే హంతకుడైనట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థన లేకుండా అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. కనుక తనకు పుట్టిన కుమారుడు హంతకుడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రార్థించి మనము పనులలోనికి వెళ్ళాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి పనులన్నీ చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకోవాలి. ఉదయమనే లేచి ప్రార్థన చేసుకొని మన పనుల్లోనికి వెళ్ళినట్లయితే సాయంకాలము పనులన్నీ ముగించుకున్న తర్వాత దేవుడు నాకు ఈ దినమంతా కూడా కాచి కాపాడాడు, ఈ దినము నా పనులన్నిటిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడని సాయంత్రం మరలా నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి మరి ఆయనకు కృతజ్ఞతలు గనక చెల్లించినట్లయితే మనము మరి ఆ పక్షిరాజు పైన ఎత్తైన ప్రాంతంలో సురక్షితంగా ఎలాగ ఉంటుందో మనము కూడాను అలాంటి సురక్షితమైన ప్రాంతంలో దేవుని యొద్ద దేవుని సన్నిధిలో మనము ఉండినట్లయితే దేవుడు నిన్ను నన్ను సురక్షితంగా చేయుటకు ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. కనుక మనము ఏ స్థితిలో ఉన్నాము, ఎలాంటి చోట మరి మన గూడును మనము నిర్మించుకుంటున్నాము అనేది మరి వాక్య భాగం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. సురక్షితమైన ప్రాంతం ఏది, మనము నిలబెట్టుకునే మరి మన గృహాన్ని నిలబెట్టుకునే ప్రాంతం ఏది అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు బండగా ఉన్నారు కనుక ఆ బండ మీద నీ పునాది వేయబడితే నువ్వు అటు ఇటు కదలకుండా సురక్షితంగా ఉంటావని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే తను ఆహారాన్ని మరి చాలా జాగ్రత్తగా మరి తింటూ ఉంటుంది. కనుక మనము కూడా ఏం చేయాలో ఈ వాక్య భాగం ద్వారా మనము చూద్దాం. ఎందుకంటే అది ఎప్పుడు కూడాను చచ్చిన ఆహారాన్ని ముట్టుకోదు.
మరి ఏది కూడాను చచ్చిన దాన్ని అది తినటానికి ఇష్టపడదు. మరి పెద్ద పెద్ద చేపలను కానీ, మరి కుందేళ్ళు పిల్లలను కానీ, మరి జింకలను కానీ ఇట్లా తన కాళ్ళతోటి ఎత్తుకుని మరి పైకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ కొండ ప్రాంతంలో ఒక చోట పెట్టుకుని నిదానంగా తింటుంది. తన కాళ్ళతో మరి చచ్చిన దాని దగ్గరకు మాత్రం వెళ్ళదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి జీవించు దానిని మాత్రమే తింటుంది అని చెప్తూ ఉన్నారు. కనుక ఆ తినేది ఏంటంటే మనము కూడా జ్ఞాపకం చేసుకుంటే మనము కూడా మరి చావులేని జీవాహారాన్ని మనం భుజించాలి. కనుక మరి ఆ జీవాహారం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు అని అంటే జీవాహారం నేనే అని అంటున్నాడు. ఆ జీవాహారాన్ని నువ్వు భుజించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక కాకిని మనం జ్ఞాపకం చేసుకుంటే కాకి మరి చచ్చిన దాన్ని తింటూ ఉంటుంది, లేదంటే ఎవరైనా పడేసిన దాన్ని అది తింటూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ప్రభువు దృష్టిలో యోగ్యమైనవి ఏవో, అయోగ్యమైనవి ఏవో, మరి అయోగ్యమైన వాటిని మనము తీసివేసుకోవాలి. చెత్తా చెదారం ఏదైనా ఉందేమో తీసివేసుకోవాలి. జీవం కలిగిన వాటిని మనము తినాలి. కనుక ఆ జీవం ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కనుక ఆ జీవాహారాన్ని మనము తింటూ మరి మనము జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మరి బలము కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాకిలాగా అసహ్యకరమైన వాటిని మనము తినకూడదు అని చెప్పేసి, ఏది పడితే ఉందలే అని చెప్పేసి ఏది పడితే వాటిని మనము తినకూడదు. కనుక మరి అసహ్యమైన వాటిని కాకి తింటూ ఉంటుంది, కానీ ఈ పక్షిరాజు మాత్రం మరి అది చాలా జాగ్రత్తగా జీవముతో ఉన్న వాటిని మాత్రమే అది తింటుంది. కనుక ఆ జీవం ఏంటి అంటే జీవాహారం నేనే అన్న యేసుని మనము భుజించేవారిగా మనం ఉండాలి. అందుకనే యెహెజ్కేలులో ఏమి రాయబడి ఉంటుందంటే వాక్యాన్ని భుజించమంటున్నాడు, తినమంటున్నాడు. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆ వాక్యాన్ని మనము, అది జీవము కలిగినది కనుక దానిని మనము తినినట్లయితే మరి మనము కూడా జీవము కలిగిన వారిగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి పక్షిరాజును మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే దాని వివాహము కూడా ఎంతో ఘనముగా మరి చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆడపక్షి పైకి ఎగురుతూ పోతూ ఉంటే మరి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే వెనకే మగపక్షి దాని వెనకే వెళుతూ ఉంటుంది, కానీ ఈ ఆడపక్షి దానిని గురించి ఆలోచనలు మరి దాని గురించి మరి ఏది కూడా పట్టించుకోకుండా ఉంటుంది. కనుక అప్పుడు మాటి మాటికి ఆడపక్షి వెనక మగపక్షి వస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది అంటే మరి దాంతో చెప్తూ ఉంటుంది, నాకు నువ్వు నీకు నేనే, మనకి ఇంకెవరు వద్దు, మనకు తల్లి లేరు తండ్రి లేరు, నువ్వు నన్ను చేసుకో అని చెప్పేసి మగపక్షి ఎంత అడుగుతున్నప్పటికీ కూడాను మరి నువ్వంటే నాకు ఇష్టమని ఎంత చెప్తున్నా కూడాను మరి ఆ పక్షి ఒప్పుకోదు. ఆడపక్షి చాలా కంట్రోల్గా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే తన జాగ్రత్తను తాను తీసుకుంటూ ఉంటుంది. కనుక ఆడపక్షి తొందరపడి దానికి మాట ఇవ్వదు. కనుక దాని వచ్చినా కూడాను ఏమీ పట్టించుకోకుండా ఉంటుంది. కనుక మాటి మాటికి వెంట పడుతూ ఉన్నప్పుడు మరి అదేం చేస్తుందంటే ఆ పక్షితోటి మాట్లాడుతుంది, నేను నీకు ఒక 3 పరీక్షలు పెడతాను, ఆ పరీక్షల సమయంలో మరి నువ్వు దాంట్లో నుంచి నెగ్గితే నేను నిన్ను చేసుకుంటాను, లేదంటే నేను చేసుకోవటానికి నాకు అవకాశం ఉండదు అని చెప్పేసి చాలా గట్టిగా మరి ఆ మాట ఆ మగ పక్షిరాజుకు చెప్తున్నట్లుగా చూస్తాం. మొదటిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ 3 పరీక్షల్లో మొదటిది ఏంటి అని అంటే ఒక చిన్న కర్రను తీసుకుని చాలా పైకి వెళ్ళి అక్కడి నుండి అది మరి పడేస్తుంది. పైనుంచి కిందకు పడవేసినప్పుడు ఆ కర్ర పట్టుకొని మరి ఈ మగపక్షి ఏం చేయాలంటే దాన్ని కింద పడకముందే మరి పట్టుకుని దాని కింద పడకుండా పట్టుకుని మళ్ళీ దాని యొద్దకు తీసుకెళ్ళాలి. ఈ సామర్థ్యం ఉందా లేదా అని చెప్పేసి ఈ ఆడపక్షి మరి ఆ మగపక్షిని పరీక్ష చేస్తూ ఉంది. కనుక మరి అలాగన చేసి ఏమనుకుంటుందంటే ఈ సామర్థ్యం కనుక ఉంటే నాకు పుట్టిన బిడ్డలకు ఆహారం పెట్టగలదు అని మరి ఆ రహస్యాన్ని అది
కనుక్కుంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే పైకి వెళ్ళి బరువైన కర్రను తీసుకొని మరి క్రిందకు పడవేస్తుంది. మరి దాన్ని క్రింద పడకుండా తీసుకొని దాన్ని మరలా పైకి తీసుకొని రావాలి అని దాని అర్థం. అంటే ఏంటి అని అంటే నా గూడులో నుంచి ఏవైనా పిల్లలు జారి పడితే నన్ను జాగ్రత్తగా మరి నా పిల్లలను చూస్తుందా లేదా అని చెప్పేసి రక్షించగలుగుతుందా అని మరి అది పరీక్ష పెట్టడానికి ఇష్టపడుతుంది. కనుక పక్షిరాజు ఎంత తెలివిగా ఎంత జ్ఞానముతోటి మరి తనకు కావలసిన ఆ భర్తను ఎన్నుకుంటుందో చూడండి. మనము కూడాను మరి ఇలాంటి జ్ఞానము కలిగి మనము జీవించాలి. కనుక మరి ఆ పక్షి నన్ను నా బిడ్డలను చూస్తుందా లేదా అని ఇంకొక పరీక్ష పెట్టబోతుంది. అదేంటి అని అంటే దాని బరువు చాలా బరువుగా ఉంటుంది. అది ఆ బరువు ఎంత ఉంటుందో అంత కర్రను తీసుకొని మరి అక్కడ నుండి క్రింద పడవేస్తున్నప్పుడు అది మళ్ళా దాన్ని పట్టుకొని దాని దగ్గరకు మళ్ళీ తీసుకుని వెళ్ళాలి. ఏంటి అని అంటే రేపు నాకు ఏదైనా ఎగురుతున్నప్పుడు ఏదైనా ఒకవేళ అపాయము సంభవిస్తుందేమో, నన్ను రక్షించగలుగుతాడా లేదంటే నన్ను ఈ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతాడేమో, నన్ను కాపాడగలుగుతాడా మరి అని చెప్పేసి ఆ పక్షి ఎంతో జ్ఞానంతోటి మరి ఆ మగ పక్షిని పరీక్ష చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి ఆ జ్ఞానము మరి విశ్వాసులమైన మనకు కూడా ఉండాలి. ఎందుకనంటే ఎంతోమంది ఈ జ్ఞానం లేక మరి కుటుంబాలను పతనం చేసుకుంటున్నారు. పై ఆకర్షణలకు ఆకర్షించబడుతూ మరి తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కనుక దానికి ఒక కొలబద్ద ఉంది, ఒక స్కేలు అనేది అది ఒక నిర్మాణం చేసుకుంది. ఏంటి అనంటే నేను ఇంతవరకు దీనిని ఇలాగ చేయాలి అనే ఒక కొలబద్దను మరి ఆ పక్షి పెట్టుకొని జాగ్రత్తగా మరి ఈ పరీక్షలన్నీ చేసి మరి కనుగొంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎవరైనా మనకు ఇలాంటి పరిస్థితులు మనకు ఎప్పుడైనా ఎదురైనవి అని అంటే మన కొలబద్ద ఏమై ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము మనకు కొలబద్దగా ఉండాలి. మరి విశ్వాసంగా మనం ఉంటున్నాం కనుక మనం ఏం చేయాలి అని అంటే అవిశ్వాసులకు విశ్వాసులతో జోడి కుదరదు అని అంటున్నాడు. కనుక మనం ఒక ప్రేమించే వ్యక్తి, మనల్ని చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఒక విశ్వాసిగా ఉండాలి. మనం పెళ్లి చేసుకునే వ్యక్తి అవిశ్వాసిగా ఉండకూడదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే విశ్వాసి అయిన భర్తను మరి మనం ఎంచుకోవాలి అని అంటే మనం ఏమి చేయాలి అంటే మరి హవ్వను కూడాను మరి జ్ఞాపకం చేసుకుంటే మరి దేవునికి అన్నీ తెలుసు కదా, నీకు ఎవరు భర్తగా రావాలో ఎవరు నీకు భార్యగా రావాలో దేవునికి అన్నీ తెలుసు ముందే. ఎందుకంటే సృష్టించిన వాడు సృష్టికర్త ఆయన కనుక ఆయనకు అన్ని విషయాలు తెలుసు. మరి ఆదాము హవ్వలను జ్ఞాపకం చేసుకుంటే ఆదాము నాకు హవ్వ కావాలని ఆయన అడగలేదు. కానీ ఆదామే ఏం చేశాడంటే ఆయనకు మత్తు నిద్ర కలిగించి ఎముకను తీసి హవ్వను చేసి మరి ఆయన ముందు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ముందు పెట్టినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే ఆడం ఇదిగో మీ మేడం అని చూపించాడంట. కనుక మనం ఏం చేయాలి అని అంటే దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. ఆదాము అడగలేదు హవ్వ నాకు కావాలని, కానీ దేవుడే ఏర్పాటు చేసి మరి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడాను ప్రార్థనా గదిలో మరి మహిమకరముగా మన కార్యములు జరుగుటకు మనం ఏం చేయాలి అని అంటే నువ్వు ఆశీర్వాదకరముగా ఉండేటట్లుగా, నీకు మహిమకరముగా ఉండేటట్లుగా ఎవరైతే నీకు భర్తగా రావాలో ఎవరైతే నీకు భార్యగా రావాలో ఆయన నీకు సిద్ధము చేసి నీ ముందుకు తీసుకుని వస్తాడు. ఎందుకంటే ఆదాము దగ్గరకు హవ్వను తీసుకుని వెళ్ళిన దేవుడు నీ యొద్దకు కూడా నీకు కావలసిన వారిని తీసుకురావటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మరి పక్షిరాజు పరీక్ష పెట్టినట్లుగా నువ్వు చేయటం లేదు కనుకే మన జీవితాలన్నీ కూడా మరి పరీక్షలుగానే మిగిలిపోతున్నాయి. మన జీవితాలన్నీ కూడా కష్టాలమయమైపోతున్నాయి. కనుక మన బ్రతుకంతా పరీక్షలే. కనుక మనం ఏం చేయాలి అంటే వాక్యపు వెలుగులోనికి రావాలి అని చెప్పేసి మరి నీ జీవితం వాక్యానుసారంగా ముందుకు వెళ్ళేటప్పుడే మాత్రం నీ జీవితము సజావుగా సాగిపోతుందని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మరి అప్పుడే సంతోషంగా ఉంటాం, తప్పటడుగులు మనం వేయకుండా ఉంటాం. మరి వేసామంటే మన జీవితం అంతా కూడాను మరి బాధపడాల్సి వచ్చేది మనమే. కనుక
ఆ తప్పటడుగు వేయక ముందే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనము మరి ఆ ప్రార్థనా గదిలో మనము ప్రార్థన చేసినట్లయితే మరి ఆ కనికరమ కలిగిన దేవుడు నీకు ఏది కావాలో దాన్ని చేయటానికి నీకు కృపను అనుగ్రహిస్తాడు. కనుక దేవుడే ప్రతి విషయాన్ని మార్చి నీ దగ్గరకు తీసుకొని వస్తాడు. కనుక నువ్వు ఒక విశ్వాసని వివాహం ఆడాలి. నిన్ను పోషించే వ్యక్తి కొరకు నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో నీ ప్రార్థనా గదిలో ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అడుగు, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది కదా, నన్ను పోషించే వ్యక్తి, మంచి వ్యక్తి, విశ్వాసిగా ఉన్న వ్యక్తి నాకు మరి భర్తగా రావాలి అని చెప్పేసి, లేకపోతే నాకు భార్యగా రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరము కూడా మనము ప్రార్థించేవారుగా ఉండాలి. కనుక దేవుడు ఆ రీతిగా కనుక చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎట్లాగంటే అంతఃపురంలో ఉన్న మరి అబ్బాయిని అరణ్యంలో ఉన్న అమ్మాయికి పెళ్లి చేసినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు ఎవరు అని అంటే మోషే అరణ్యములో మోషే రాజభవనముల అంతఃపురములో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మరి అరణ్యంలో ఉన్న సిప్పోరాకు మరి దేవుడు వివాహం చేయటానికి ఇష్టపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ రీతిగా వారిద్దరికీ కూడాను వివాహము జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషేకు ఏ రీతిగా దేవుడు సహాయం చేశాడో నీకు కూడా సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు అని అంటే నువ్వు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవటం లేదు. దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సిప్పోరా దొరుకుతుందని ఆయన అనుకోలేదు, కానీ దేవుడు అన్నీ సిద్ధము చేసి మరి ఆయన అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు మరి ఆమెను ఏర్పాటు చేసి ఆమెతో వివాహము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలను కూడా దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు నాకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఆరవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అది వేరే జాతి పక్షి స్నేహం చేయదు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే స్వజాతితోనే స్నేహం చేస్తుంది. అది ఆ రీతిగా స్నేహం చేయటం ఏంటి అని అంటే వేరే వాటి దగ్గరకు అది వెళ్ళదు. అంటే విశ్వాసులతోనే స్నేహం చేయాలి అని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో స్నేహం చేయాలి అని, మరి నీ విశ్వాసులతో స్నేహం ఉంటేనే మరి మనము వాటిలో జత కట్టితేనే మనము దేవునితో సహవాసం మనకు ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి అంటే మరి పక్షిరాజు ఏ రీతిగా వేరే ఆటితో ఎలాగ జత కట్టదో మనము కూడాను మరి దేవుని బిడ్డలతోనే జత కట్టాలి. వేరే వాటి జోలికి మనం వెళ్ళకూడదు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ నడువక నిలువక మరి కూర్చుండక అని వ్రాయబడి ఉంటుంది. కనుక నువ్వెక్కడ నడుస్తున్నావు, నువ్వెక్కడ నిలబడుతున్నావు, ఎక్కడ మరి కూర్చుంటున్నావు అనేది నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని, మరి చెడు సాంగత్యము మరి మంచి నడవడికను మరి చెరిపివేస్తుందని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యము మనలను మరి ఎంతగానో హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనము ఈ చెడు సాంగత్యాల్లోనికి మనం వెళ్లకుండా ఉండాలి అని అంటే మన సహవాసం ఎక్కడ ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం ఉంటే వీటన్నిటిలో నుంచి మనము విడుదల పొందుతాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మరి బైబిల్ గ్రంథంలో కూడా మనము చూస్తే దానియేలును మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలుకి 2 స్నేహితులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారు ఎవరు అని అంటే మరి హజరియా మిషాయేలు. కనుక మరి రాజుకు కల వచ్చింది. ఆ కలభామ ఎవరు చెప్పటలేదు, అక్కడ సమస్యలో ఉన్నారని తెలియగానే వెంటనే వాళ్ళు దానియేలు యొద్దకు పరుగులెత్తుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కొంతమంది ఏమంటున్నారంటే రాజుకు కల వచ్చింది, దాన్ని మర్చిపోయారంటే మరి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే కల చెప్పండి, దాని భావం చెప్తామని మరి అనేకులు మాట్లాడినారు. కానీ మరి అక్కడ రాజు ఏమంటున్నాడంటే కళ నేను మర్చిపోయాను, కళ చెప్పాలి, కళ భావము కూడా చెప్పాలి అని చెప్పేసి మరి ఆయన చెప్తూ ఉన్నప్పుడు మరి దాని భావం చెప్పడానికి ఎంతోమందిని పిలుచుకుని వచ్చినప్పుడు కూడా ఎంతమంది కూడాను కళ చెప్పమంటున్నారు కానీ కళభావం చెప్తామంటున్నారు. కనుక మరి ఈ రెండింటిని గురించి చెప్పాల్సింది ఎవరు అని చెప్పేసి మరి ఆ కళభావము 2 చెప్పాలి. కనుక మరి షడ్రక్ మెషాకు అబేద్నెగోల దగ్గరకు దానియేలు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా వెళ్ళి ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు ఆ రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు అని అంటే కళను చెప్పాడు, కళ భావాన్ని కూడా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అన్నీ తెలియజేసే దేవుని యొద్దకు మనము వెళ్ళాలి. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఈ లోకమును వదిలిపెట్టి దేవునితో సహవాసం చేసేవారుగా ఉండాలి. కనుక ఆ రోజు రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు అద్భుతకరముగా మరి అక్కడ మరి
ఏమి జరిగిందో, కల ఏమొచ్చిందో, దాని భావం ఏంటో కూడా మరి దానియేలుకు దేవుడు తెలియచేశాడు గనక మనం ఏం చేయాలి అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో జత కట్టేవారిగా మనము ఉండాలని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మన జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ఒక త్రాగుబోతుడిని జ్ఞాపకం చేసుకుంటే వాడితో వాళ్ళే స్నేహం చేస్తారు. కనుక మనము కూడా ఏంటంటే అట్లాంటి పరిస్థితుల్లోనికి వెళ్లకుండా దేవుని బిడ్డలతోనే సహవాసం చేయాలి. కనుక మనం ఏం చేయాలి అని అంటే, నీ స్నేహితులు ఎవరో తెలిస్తే నీ బ్రతుకంతా తెలిసిపోతుంది. కనుక నీ స్నేహితులు మంచిగా ఉంటే నీ జీవితం మంచిగా ఉంటుంది అని చెప్పేసి దానియేలు ద్వారా దేవుడు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే అమ్నోను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు యోనాదాబు. ఆయన చాలా కుయుక్తి కలిగిన వాడు. కనుక ఒక చిన్న సలహా అమ్నోనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగా ఆ చిన్న మాట సలహాను తీసుకోవటాన్ని బట్టి మరి ఆయన హత్య అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి తప్పు అయిన దాన్ని మనము మరి మన జీవితాన్ని, వాళ్ళు చేసిన ఆ చిన్న తప్పుకి మరి వాళ్ళ జీవితం అంతా మారిపోయింది. కనుక మన జీవితం ఎలాగ ఉండాలి అని అంటే, తప్పుడు త్రోవలోనికి మనం వెళ్లకుండా విశ్వాసులతో దేవునితో జత కట్టేవారిగా మనం ఉండాలి. ఇలాంటి చెడు స్నేహితులు, చెడు మరి సలహాలు ఇచ్చేవారితోటి మనము సహవాసం చేయకూడదని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక నువ్వు దుష్టునితో కనుక నువ్వు సాంగత్యము చేస్తే నువ్వు చెడిపోవటానికి అవకాశాలు ఉంటాయి. కనుక నువ్వు దేవునితోనూ దేవుని ప్రజలతో ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము చేసేది ఏంటి అని అంటే, దానియేలుకున్న స్నేహితులను మనం జ్ఞాపకం చేసుకుంటే, దానియేలుకు మంచి జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఆయన ప్రార్థన సహవాసంలో ఉన్నాడు కనుక కల భావాన్ని కూడా ఆయన చెప్పటానికి దేవుడు కృపనిచ్చాడు. కనుక అమ్నోనుకి ఇచ్చిన ఆ సలహాను బట్టి హత్య చేయబడ్డాడు. ఎందుకంటే అది సరైన రీతిలో లేదు కనుక దానిలో నుంచి మరి వాళ్ళు హత్య చేయబట్టడం జరిగింది. కనుక మనం ఇచ్చే సలహాలు కూడాను మరి వేరే రీతిలో ఉండకూడదు. ఎందుకంటే అవి మన జీవితాలను పాడు చేసే విధంగా ఉంటాయి. కనుక మనము చేయాలనుకుంటే మంచి చేయాలి, కానీ మరి చెడు అనేది మనం ఎప్పుడు కూడా చేయటానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే మరి ఆ చెడు మరి చేసే పనిని మరి ఆ కుయుక్తి గలవాడు ఏం చేశాడంటే ఒక చిన్న సలహా ఇచ్చాడు. మనం ఎప్పుడు కూడాను ఇతరులకు అలాంటి సలహాలు ఇవ్వకూడదు అని చెప్పేసి వాక్య భాగము మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక మనం ఏం చేయాలి అని అంటే, దేవునితో జత కట్టేవారిగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ వాక్యము వింటూ ఉన్నాం కదా, మన స్థితి ఎలాగా ఉంది, మనం ఏ స్థితిలో ఉన్నాం, మరి ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో మనం జీవిస్తున్నామా, మరి లోక సాంగత్యం చేసే వారితో మనము జీవిస్తూ ఉన్నామా? ఈ లోకంలో జీవించే వాళ్ళైతే అమ్నోనులాగా జీవితాలను పాడు చేసుకుంటారు. దేవునితో కనుక సహవాసం చేసినట్లయితే మరి దేవుని యొక్క ఆ జ్ఞానంతో నింపబడిన ఆ దానియేలు కల భావమును చెప్పి మరి ఆ దేశంలో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు. కనుక దేవునితో కనుక నువ్వు జత కట్టి ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళతాడు. ఇలాగున మరి అమ్నోను వలె గనక మనం మన జీవితాలను ఉంచుకుంటే మనము పతనమైపోవటానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి అంటే, మనము దేవునితో జత కట్టేవారిగా ఉండాలి, దేవుని బిడ్డలతో సహవాసం చేసేవారుగా ఉండాలి, మందిరంలో సహవాసం ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన విజ్ఞాపనల యాచనలతో మనము ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనము దేవునితో జత కట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి దానియేలు ఏ రీతిగా పొందుకున్నాడో ఆ రీతిగా మనం కూడా పొందుకోవాలి. అమ్నోను వలె పతనమైపోయే వారి స్థితిలోనికి మనం వెళ్ళినట్లయితే మరి దేవుడు మరి ఆ స్థితిని చూసి ఆయన కూడా ఎంతో బాధపడతాడు. అయ్యో, నా బిడ్డలు ఈ రీతిగా నశించిపోతున్నారే, ఈ లోకంలోనికి వెళ్ళిపోయి ఈ రీతిగా అయిపోతున్నారే అని ఆయన కూడా నీ కొరకు మరి వేదన పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆయన వేదన పడుతూ ఉన్నాడు. కనుక ఆ వేదనలో నుండి మనము విడిపించాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, దేవునితో సంబంధం కలిగిన వారిగా, దేవునితో జత కట్టేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కనుక మనందరము కూడాను దేవుని జ్ఞానము కలిగి దేవునితో జత కట్టబడి దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆశీర్వాదములు పొందుకొని ఉన్నతమైన స్థితిలోనికి చేరాలని దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో మరి దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మేము ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి కావలసిన కృపను మీరు విడుదల చేయండి. మీ కార్యములు మా పట్ల జరిగించండి. మేము అట్టి స్థితిలోనికి నాయన, లోకంలోనికి వెళ్లకుండా ప్రభువా నాయన, మీతో జతకట్టి మీతో సహవాసం చేయవారిగా ఉండుటకు మీరు సహాయం చేయండి. మా కుటుంబాలను ఆ రీతిగా తీర్చిదిద్దండి నాయన. వాక్యమును చూచున్న బిడ్డలు, వినుచున్న బిడ్డలకు అట్టి కృపను విడుదల చేయండి. ఉన్నతమైన స్థితిలోనికి ఉండునట్లు నాయన మీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నామయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు కనుక మీ కార్యములు మా పట్ల జరిగించి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అయ్యా, నీ కృపలో నా తండ్రి, నీ దాసుడు చేయించిన పనిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ నామానికే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.